తిరుమల శ్రీవారి పాదాల చెంత తిరుపతి నగర ఆవిర్భావ దినోత్సవాన్ని తిరుపతి స్థానిక హక్కుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవారి పాదాల మండపం వద్ద స్థానిక ప్రముఖులంతా కలిసి టెంకాయలు కొట్టి గోవిందనామ స్మరణలు చేసి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా వక్తలు హేమంత్ యాదవ్, కట్టా జయరాం యాదవ్, నవీన్ కుమార్ రెడ్డి, డిఎంసీ భాస్కర్, ఆర్సీ మునికృష్ణ, పెనుబాల చంద్రశేఖర్లు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి పాదాల చెంత జన్మించడం జన్మజన్మల పుణ్యఫలమని, కులమతాలకు ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ ఉమ్మడి కుటుంబ సభ్యుల్లా జీవనం సాగిస్తున్నారన్నారు. శ్రీ రామానుజాచార్యుల వారు తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి ఆలయ నిర్మాణంతో ప్రారంభమైనందున రామానుజపురం అనే నామకరణంతో ప్రారంభమై నేడు తిరుపతి మహానగరంగా రూపాంతరం చెందిందన్నారు. తిరుపతి ఓ కుగ్రామంగా, పట్టణంగా, నగరంగా, మహానగరంగా రూపాంతరం చెందడానికి కులమతాలకు అతీతంగా మన పూర్వీకులు ఎందరో మహానుభావుల కృషి ఉందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి శ్రీకృష్ణదేవరాయలు, పల్లవులు, చోళులు, మైసూర్ మహారాజా, మహంతులు ఇంకా అనేక మంది స్వామివారికి భక్తితో సమర్పించిన కానుకలు వెలకట్టలేనివని కొనియాడారు. తిరుపతిలో జరిగే టీటీడీ అనుబంధ ఆలయాల ఉత్సవాల సందర్భంగా ఉత్సవమూర్తులు కొలువుదీరేందుకు ఎందరో మహానుభావులు తమ స్థలాలను ఉత్సవ మండపాలకు కానుకగా ఇచ్చారని, అందులో ప్రముఖులు ఆర్యవైశ్యులు శ్రీ కోమలమ్మ సత్రం అనంతవీధి సమీపంలో, అలాగే పున్నమ్మ తోట, టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న స్కూల్ ప్రాంగణంలో ఉన్న తోట, రేపాకుల సుబ్బమ్మ తోట, ఆర్ఎస్ గార్డెన్స్లో ఉన్న తోట, ఇలాంటివి ఎన్నో చారిత్రాత్మక స్థలాలు శ్రీవారిపై భక్తితో భక్తులు సమర్పించిన పూల తోటలు తిరుపతిలో నేటికీ ఉన్నాయన్నారు. మతాలకు ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు తరతరాలుగా జీవిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం తిరుపతి పుణ్యభూమి అని కొనియాడారు. తిరుపతిలో శ్రీవారి కొలువు మండపాల కోసం పూల తోటను వితరణగా ఇచ్చిన వారి చరిత్ర నేటి తరంతో పాటు భవిష్యత్ తరాల వారికి తెలిసేలా టీటీడీ ఆధ్వర్యంలో పుస్తకాలు ప్రచురించి భక్తులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో హేమంత్ యాదవ్, కట్టా జయరాం యాదవ్, నవీన్ కుమార్ రెడ్డి, నరసింహ యాదవ్, బసగాని లక్ష్మయ్య యాదవ్, తులసి యాదవ్, సుబ్రహ్మణ్య యాదవ్, గుండాల గోపీనాథ్ రెడ్డి, చోడం మధు, వరప్రసాద్, పెనుబాల చంద్రశేఖర్, మహేష్ రెడ్డి, జీఎంకే నారాయణ, యువ తదితర ప్రముఖ న్యాయవాదులు, పురప్రముఖులు పాల్గొని నగర ప్రజలందరికీ తిరుపతి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 1130 సంవత్సరంలో తిరుపతి పట్టణంగా, తిరుపతి ఒక కుగ్రామంగా వెలిసింది. ఈ రోజుటికి 894 సంవత్సరాలు పూర్తి చేసుకునింది. ప్రపంచంలో ఏ ఊరికి పుట్టిన రోజు అనేది ఉండదు, కానీ తిరుపతికి మాత్రం ఆవిర్భావ దినోత్సవం గత 894 సంవత్సరాలుగా చేస్తాము. దీనికి సహకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. తిరుపతి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క తిరుపతి పుట్టిన వేడుకలు జరుపుకోవడానికి ఇప్పుడు గత 5 సంవత్సరాల నుండి తిరుపతి అందరూ ప్రముఖులంతా వచ్చి ఇక్కడ చిన్న కార్యక్రమం చేసుకుంటూ అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఇక్కడ తిరుపతికి మొట్టమొదట యాదవరాయలు శ్రీ రామానుజాచార్యులు వచ్చి తిరుపతి ఈ ఒక నామకరణం చేసి గోవిందరాజస్వామి గుడి ఉంచారు ఉంది. వాళ్ళని కూడా ఈ తిరుపతి అభివృద్ధి చెందడానికి అందరికీ ధన్యవాదాలు. తిరుపతి నగరానికి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఊరు వాడ కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఒక పండుగ వాతావరణంలో ఈ ఊరిలో మాకు జన్మనిచ్చినందుకు ఆ స్వామివారికి కృతజ్ఞతాభావంగా ఇక్కడ మొక్కులు తీర్చుకుంటున్నాము. మొట్టమొదట రామానుజాచార్యుల వారు తిరుపతిలో గోవిందరాజస్వామి గుడిని ఆడ ప్రారంభించడంతో ఈ రామానుజపురంగా ఈ తిరుపతి నగరం ప్రారంభమైంది. ఈరోజు ఒక కుగ్రామంగా ఉన్నటువంటి తిరుపతి నగరం ఈరోజు పట్టణంగా మహానగరంగా రూపాంతరం చెందింది అంటే దానికి సాక్షాత్తు ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రమైనటువంటి పాదాల చెంత ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఐకమత్యంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఈ నగర అభివృద్ధికి కృషి చేశారు. 894 తిరుపతి పుట్టినరోజు దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఆరాధ్య దైవమైనటువంటి మూర్తి వెంకటరమణ మూర్తి వెలిసినటువంటి తిరుపతి క్షేత్రం మొట్టమొదటిగా స్వామివారి కైంకర్యాల కోసం ఒక కుగ్రామంగా, ఒక బ్రాహ్మణ వీధిగా ఏర్పడి తద్వారా ఎంతో కాంట్రిబ్యూషన్స్ యాదవ రాజులైతేనేమి, అదేవిధంగా ముందు గోవిందరాజపురంగా, తర్వాత రామానుజాచార్యపురంగా ఈరోజు ఒక మెట్రో సిటీగా భారతదేశమే కాకుంటే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి నగరం కలియుగ వెంకటేశ్వరం నివసించేటువంటి నగరంలో మనమందరూ కూడా నివసించే అవకాశం కలిగినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. తిరుపతి పుట్టినరోజు శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు గట్టిదేవ యాదవరాజు గారిని, రామానుజాచార్య గారిని మనం అందరం తలుచుకోవాలా. ఈరోజు
రకరకాలుగా వివిధ వర్గాల వాళ్ళు, వివిధ కులాల వాళ్ళు ఈ తిరుపతిలో నివసిస్తున్నారంటే ఆ మహనీయులు చేసిన పుణ్యమే. కాబట్టి తిరుపతి వాసులందరూ కూడా ఈ గట్టిదేవ యాదవరాయలు గారిని, రామాచార్య వారిని తలుచుకోవాల్సిందిగా కోరుకుంటూ